హల్లెలూయా. యేసయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది బాధలతో, వేదనతో, అయా కష్టాలతో ఉంటూ ప్రభువా ప్రోగ్రామ్ని చూస్తున్నారు నాన్న. అయా తండ్రి వాళ్ళ కుటుంబాల్లో అద్భుతాలు జరగాలి అయ్యా. అయా వాళ్ళ జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం చేయమని అడుగుతున్నాను తండ్రి. నేను కాదు తండ్రి, నన్ను మరుగు చేసి మీరు నిలవబడి మాట్లాడండి అయ్యా. సూటిగా స్పష్టంగా మాట్లాడండి అయ్యా. నీ రేమ వాక్కులను బోధించండి. పరిశుద్ధాత్ముడా మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం తండ్రి. మా మధ్యలోనికి వచ్చి నీ ఆత్మకార్యాలు ఈ దినము బలముగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మనందరి జీవితాల్లో అది చాలా అవసరం. అది ఏంటి అంటే సమాధానం. సమాధానం అనేది మనందరి జీవితానికి చాలా 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 అవసరం కదా. నాకు సమాధానాన్ని ఇవ్వండి అంటే ఎవరైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. సమాధానాన్ని నువ్వు డబ్బు పెట్టి కొనలేవు. కానీ సమాధానము అందరికీ కావాలి, అందరికీ అవసరం. హల్లెలూయా. ఒక్కసారి తెలంగాణ ప్రాంతంలో దహించగ్ని ఆశీర్వాద కూడిక జరిగింది. అయితే అప్పుడు డాడీ దగ్గరికి ఒక దంపతులు వచ్చారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ డాడీ దగ్గరికి వచ్చారన్నమాట. వాళ్ళు ఏమని అడిగారంటే డాడీ దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీరు మా ఇంటికి ఒక్కసారి రావాలండి, మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాలి అని వారు డాడీ గారిని అడిగారు. అయితే అలా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ప్లీజ్ అయ్యగారు రండి, మీరు వచ్చి ప్రార్థన చేయాలి మా ఇంటిలో అని అంటే డాడీ గారు అన్నారు, నాకు మీటింగ్కి చాలా టైం అయిపోయిందమ్మా, మీటింగ్కి చాలా టైం అయిపోయింది, నేను మీ ఇంటికి రాలేను, ఈ స్థలంలో ఉండి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పారు. అయితే వాళ్ళు ఊరుకోవట్లేదు, మీరు ఎలా అయినా రావాలి అయ్యగారు, ఎలా అయినా మా ఇంటికి రావాలి అని అడుగుతున్నారు. సరే వీళ్ళు ఇంతగా అడుగుతున్నారు కదా అనేసి డాడీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ దంపతులు ఇంటికి వెళ్ళారు డాడీ గారు. వెళ్ళిన తర్వాత అది చాలా పెద్ద ఇల్లు అంట. చాలా పెద్ద ఇల్లు అంటే చాలా, ఆ భార్య భర్తలు ఇద్దరు కొన్ని సంవత్సరాలు సంపాదించి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అంటే ఆ ఊరంతట్లో వాళ్ళదే పెద్ద ఇల్లు, ఆ దంపతులదే పెద్ద ఇల్లు. అయితే వారు దైవజనుడితో డాడీ గారితో ఏమని చెప్తున్నారంటే, అయ్యగారు మేము ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం, ఈ ఊరంతట్లో మాదే పెద్ద ఇల్లు, కానీ మేము ఈ ఇంటిలో ఉండలేకపోతున్నాం, ఈ ఇంటిలో మాకు సమాధానం లేదు, ఈ ఇంటిలో మాకు సంతోషం లేదు, ఈ ఇంటిలో మాకు నెమ్మది లేదు, మేము ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం కానీ ఈ ఇంటిలో ఒక్క రాత్రి కూడా మేము సమాధానంగా సంతోషంగా లేమండి అని చెప్పి డాడీ గారి దగ్గర ఏడ్చుకుంటూ ఆ దంపతులు చెప్తున్నారు. ఎంతో పెద్ద ఇల్లు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ నీ హృదయంలో సమాధానం లేకపోతే నువ్వు ఎప్పుడు దిగాలుగా, ఎప్పుడు బాధగానే ఉంటావు. చూడండి, ఈ రోడ్డు మీద కొంతమంది పడుకుంటారు, ఫుట్పాత్ మీద కొంతమంది పడుకుంటారు, వారికి సరి అయిన ఇల్లు ఉండదు, సరైన వసతులు ఉండవు, ఇలా రోడ్ల మీదే పడుకుంటారు, కానీ ఎంతో హాయిగా పడుకుంటారు, ప్రపంచాన్ని మర్చిపోయి ఎంతో హాయిగా పడుకుంటారు. కానీ కొంతమందికి అన్నీ ఉన్నా, డబ్బులున్నా, ఫ్యామిలీలో అన్నీ ఉన్నా, మంచి పిల్లలు, మంచి ఫ్యామిలీ ఉన్నా, ఆస్తిపాస్తులున్నా, మంచి ఇల్లున్నా, వారి హృదయంలో ఏముండదంటే సంతోషం ఉండదు, వాళ్ళ హృదయంలో నెమ్మది ఉండదు, ఎప్పుడు ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత. దీనికి పరిష్కారం ఎవరు? దీనికి జవాబు ఎవరు? ఈ సమాధానాన్ని ఎవరిస్తారు? అయ్యో సిస్టర్ గారు, నా మనసులో నాకు నెమ్మది లేదండి, ఏంటో ఏ బాధ నన్ను వేధిస్తుందో నాకు తెలియట్లేదండి, ఏదో ఒక బాధ నాకు నెమ్మది లేకుండా చేస్తుందండి. చూస్తున్న వారు మీరు ఎవరైనా చెప్తున్నట్లయితే మీకు కావాల్సింది ఏంటి అంటే సమాధానం. ఈ సమాధానం నువ్వు డబ్బు పెట్టి కొనలేవు. నువ్వు 10 కోట్లు ఇచ్చినా ఈ సమాధానాన్ని కొనలేవు. నీ కోట్ల ఆస్తి ఉన్నా ఈ సమాధానాన్ని నువ్వు పొందుకోలేవు. నీకు అన్నీ ఉన్నా నువ్వు ఈ సమాధానాన్ని పొందుకోలేవు. ఈ సమాధానం, నీ మనస్సులో ఉన్న నెమ్మది ఉంది చూసారా, అది ఎవరిస్తారో తెలుసా? దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని నువ్వు మనుషుల్లో వెతుకుతున్నావు. మనుషుల్లో లేదు సమాధానం. నువ్వు మనుషులతో నీ బాధలన్నీ గంటల కొలది చెప్పుకున్నా, అప్పటికప్పుడు
ఆ టెంపరరీ రిలీఫ్ ఉంటుందంట. అప్పటికప్పుడు ఒక ఉపశమనం కలుగుతుంది. అమ్మయ్య నేను ఎవరో ఒకరికి చెప్పుకున్నాను నా బాధ అని అప్పటికప్పుడు ఒక తాత్కాలికమైన టెంపరరీ ఉపశమనమే ఉంటుంది తప్ప మరలానిక బాధ, మరలా ఆ వేదన. ఎందుకంటే దేవుడు ఇవ్వాల్సిన సమాధానాన్ని నువ్వు మనుషుల్లో వెతుకుతున్నావు. కొన్ని విషయాలు దేవుడే ఇవ్వగలడండి, దేవుడే చేయగలడు. అందులో ఒక విషయం ఏంటంటే సమాధానం. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ నీ మనసులో నెమ్మది ఉందనుకోండి, అది ఆశీర్వాదం. నీ దగ్గర ధనము లేకపోవచ్చు, నీ దగ్గర ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, నీ దగ్గర పెద్ద బంగ్లా లేకపోవచ్చు, కానీ నీ మనసులో సమాధానం ఉందనుకోండి, అది ఏంటి అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం. ఈరోజు సమాధానం ఇచ్చేవాడు ఎవరంటే మన ప్రియ ప్రభు. హల్లెలూయా. మన దేవుడే సమాధానాన్ని ఇవ్వగలడు. ఈ లోకంలో ఏ మనిషి, ఏ ఆస్తిపాస్తులు సమాధానాన్ని ఇవ్వలేవు. దేవుడు ఒక్కడే సమాధానాన్ని ఇవ్వగలడు. అయితే ఈ సమాధానాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అని 7 విషయాలు చెప్తాను. ఎవరికి దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడు? అవును, సమాధానం కావాలి మనందరికీ. ఆ సమాధానాన్ని ఇచ్చేవాడు కూడా ఎవరు అంటే దేవుడే ఇస్తాడు. ఏ మనిషి సమాధానాన్ని ఇవ్వలేడండి. ఈ లోకంలో ఎవరు సమాధానాన్ని ఇవ్వలేరు. నీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, నీ బెస్ట్ ఫ్రెండ్ నీకు సమాధానాన్ని ఇవ్వలేడు. నీ లోపలున్న సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆ సమాధానాన్ని ఎవరికి దేవుడు ఇస్తున్నాడు అంటే 7 వ్యక్తులకి దేవుడు ఇస్తున్నాడు. అంటే 7 లక్షణాలు ఉన్నవారికి దేవుడు ఈ సమాధానాన్ని ఇస్తున్నాడంట. అవి ఏంటో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతించకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఆ తర్వాత 7వ వచనం చదువుదాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? ఈ సమాధానాన్ని దేవుడు ఎవరికి సమాధానం ఇస్తున్నాడంటే ఎవరైతే తమ యొక్క విన్నపాలను అంటే తమ యొక్క అవసరతలను ప్రభు ఎదుట ఎవరైతే పెడుతున్నారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడంట? సమాధానాన్ని ఇస్తున్నాడంట. బైబిల్లో ఉంది, దేవునికి తెలియచేయండి మీ విన్నపాలు. దేని గురించి మీరు టెన్షన్ పడొద్దు. అయ్యో నేను అప్పు కట్టాలి, అయ్యో నేను నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అస్సలు ఇలాంటి చింతే మీరు పడవద్దు. మీరు ఏం చేయాలంటే దేవునికి మీ ప్రార్థన అవసరతలన్నీ చెప్పాలంట. మీ యొక్క విన్నపాలు, మీ మనసులో ఉన్న బాధ, మీ మనసులో ఉన్న వేదన ఎవరికి చెప్పాలంటే దేవునికి చెప్పాలంట. అలా దేవునికి చెప్పినప్పుడు ఏం జరుగుతుందంట? 7వ వచనంలో ఉంది, అన్నిటికీ మించిన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు మీ తలంపులకు కావలిగా ఉండును. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు నువ్వు మొత్తం నీ బాధంతా దేవునికి చెప్పితే అప్పుడు దేవుని సమాధానం నీ హృదయాన్ని ఆవరిస్తుంది. చాలామంది మనుషులకి చెప్పేసుకుంటూ ఉంటారు. ఏదైనా బాధ రాగానే మనుషులకి పదే పదే చెబుతా. మనుషులకి చెప్పడం వల్ల నీకు సమాధానం రాదు, నెమ్మది రాదు. కానీ మనుషులకి చెప్పడానికి ముందే, లేకపోతే మనుషులకి చెప్పడం తప్పు అనట్లేదు, కానీ మనుషులకి చెప్పడానికి ముందే నువ్వు దేవుని పాదాలు పట్టుకుని, యేసయ్యా నాకు ఈ బాధ ఉందయ్యా, యేసయ్యా నాకు ఈ కష్టం ఉంది తండ్రి, ఈ వేదన ఉంది ప్రభువా, నేను భరించలేకపోతున్నాను తండ్రి అని నీ విన్నపాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా చెప్పడం. కూడా ఎలా చెప్పాలంటే కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలంట. కొంతమంది దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటారు, నువ్వు నాకు ఏం చేసావు, నేను ఇంతకాలం నుండి నేను నిన్ను వెంబడిస్తున్నాను, నాకు ఏం జరిగింది, నాకేం చేసావు, ఎందుకు నాకే ఇలా చేస్తున్నావు, వాళ్ళందరూ బాగున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని దేవుని దగ్గర ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. మనం ఎవ్వరం దేవుని ప్రశ్నించే అంత గొప్పోళ్ళం కాదు. దేవుని ప్రశ్నించడానికి మనం ఎవ్వరూ సరిపోము. ఆయనకున్న తలంపులు, ఆయన ఉద్దేశాలు నీ ఊహకు అందవు, నీ ఆలోచనలకు అందవు. అయితే మనము ఎప్పుడైతే మన
అవసరతలను, మన యొక్క బాధను ఎప్పుడైతే దేవునికి చెబుతున్నామో అది ఎలా చెప్పాలంటే కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలి. ఎలా చెప్పాలి చెప్పండి? కృతజ్ఞతాపూర్వకంగా. అయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది, నేను నిన్ను ప్రశ్నించట్లేదు, నీ కృతజ్ఞతాస్తుతులు. నువ్వు ఎందుకు ఈ శ్రమని నా జీవితంలో అనుమతించావో నాకు తెలియదు, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందో నాకు తెలియదు తండ్రి, కానీ నన్ను విడిపించయ్యా, నాకు అద్భుతం చేయ్యా అని ఇలా కృతజ్ఞతాపూర్వకంగా నీ బాధనంతటిని దేవుని ఎదుట పెట్టినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను కొంచెం దిగులుగా ఉన్నాను, కొంచెం బాధగా ఉన్నాను. అయితే నేను మాత్రం ఆ విషయం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదు. ఒక విషయం గురించి నేను బాధగా ఉన్నాను, చింతగా ఉన్నాను, కానీ ఆ విషయం గురించి నేను దేవుని దగ్గర మొరపెట్టట్లేదు. ఎంత అలజడో హృదయంలో, ఎంత కలవరమో నేను మాటల్లో చెప్పలేను. నేను మొరపెట్టట్లేదు ఆ విషయం గురించి. ఈ చిన్న విషయం దేవుడికి ఏం చెప్తాము అన్న కాన్షియస్ ఉంటుంది కదా. సో దేవుడికి మొరపెట్టకపోవడం వల్ల ఆ పర్టికులర్ విషయం కోసం, నన్ను బాధ పెట్టే విషయం కోసం దేవునికి చెప్పకపోవడం వల్ల నా మనసులో ఎంతో వేదన, అలజడి, చింత. అయితే ఒకరోజు మాత్రం ఇలా అయితే కుదరదు, నేను మాత్రం దేవుని పాదాలు పట్టుకుని నేను నా బాధంతా దేవుడికి చెప్పాలి అని దేవుని పాదాలు పట్టుకుని ఒకరోజు కూర్చున్నాను. ప్రభువా, నా మనసులో ఉన్న బాధంతా ఆయన పాదాల యొద్ద కుమ్మరించాను చూడండి. అప్పుడు వచ్చింది సమాధానం. ఈ లోకంలో ఆ సమాధానం ఎక్కడ దొరకదు. దేవుని పాదాల దగ్గర నీ బాధంతటిని కుమ్మరిస్తావు చూడు, ఆ సమాధానం ఎక్కడ దొరకదు. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటి అని అంటే, నీ బాధలన్నీ, నీ కష్టాలు, నీ వేదన, నీ హృదయాన్ని పిండుతున్న, వేధిస్తున్న సమస్యలన్నిటి నువ్వు ఎవరి యొద్దకు తీసుకొని రావాలంటే దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుని పాదాలు పట్టేసుకోండి. అయ్యో ప్రభా, నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదయ్యా, నాకు సహాయం చేయండి అని ఆయన పాదాల మీద పడిపోయి మీ వేదనంతా ఆయన పాదాల దగ్గర కుమ్మరించారనుకోండి, మీకు ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. రెండవది ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉంది. హల్లెలూయా. దేవుడు ఎవరికి సమాధానం ఇస్తున్నాడంటే, రెండవదిగా ఆత్మానుసారులకు సమాధానం ఇస్తున్నాడు. నువ్వు శరీరానుసారిగా ప్రవర్తించావంటే ఎప్పుడు చూసినా లోకం, ఎప్పుడు చూసినా మనుషులు, నీకు దేవుని సమాధానం ఉండదు. రోజంతా మనుషులతో మాట్లాడండి, సమాధానం ఉండదు. కానీ ఒక్క గంట దేవునితో మాట్లాడండి, ఎంత సమాధానం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. రెండవదిగా దేవుడు ఎవరికి సమాధానాన్ని ఇస్తున్నాడంటే ఆత్మానుసారులకి. ఆత్మానుసారులు అంటే ఎవరు అంటే, శరీర ఇచ్చలను వాళ్ళు నెరవేర్చరు, శరీర స్వభావం కలిగి నడుచుకోరు, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేయరు, లోకంతో వాళ్ళు పొత్తు పెట్టుకోరు. వాళ్ళే ఎవరు అంటే ఆత్మానుసారులు. ఈ ఆత్మానుసారులు ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారో వారికి దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడంట. ఈరోజు నువ్వు ఆత్మానుసారిగా నడుచుకుంటున్నావా, శరీరానుసారిగా నడుచుకుంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మానుసారంగా నడుచుకుంటే అది నీకు సమాధానం మాత్రమే కాదండి, జీవము. హల్లెలూయా. మూడవదిగా చూడండి, ఎవరికి దేవుడు తన సమాధానాన్ని ఇస్తున్నాడంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. హల్లెలూయా. ఎవని మనస్సు దేవునిపై ఆనుకుంటుందో వాళ్ళకి ఏంటి చెప్పండి? 50% సమాధానం కాదు, పూర్ణ శాంతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడంట. హల్లెలూయా. అన్నిటికీ మనం దేవుని పైన ఆధారపడాలి. మూడోది ఏంటి చెప్పండి? దేవునిపై ఆధారపడుతున్న వారికి సమాధానం కలుగుతుంది. నువ్వు ఒక పనిని చేపడుతున్నావు, నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే దేవునిపై ఆధారపడ్డాం. అయ్యా, నేను ఈ పని చేస్తున్నాను, నాకు సహాయం చేయండి. ప్రతి విషయానికి మన దేవుని పైన ఆధారపడాలి అనేది దేవుని కోరిక. నాకు నేను చేసేసుకుంటాను, నాకు నేను చేయగలను. చాలామందికి దేవుడు గుర్తురాడు.
అన్ని పనులు తమ సొంతంగా, తమ సొంత బలం పైన, తమ సొంత సామర్థ్యం పైన ఆధారపడుతూ అన్ని పనులు చేసి నష్టపోతారు. నాకు కొంచెం డబ్బు వచ్చిందండి, కొంచెం లోన్ వచ్చిందండి, నేను బిజినెస్ చేసేసుకుంటాను, నాకు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను బిజినెస్ చేసుకుంటానని చెప్పి చాలామంది చాలా బిజినెస్ చేసి వ్యాపారాల్లో నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని పైన ఆధారపడకుండా నువ్వు ఏది చేసినా అది నష్టమే. దేవునిపై ఆధారపడకుండా నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ జాబ్ ఇంటర్వ్యూ నీకు నష్టమే, నువ్వు పోగొట్టుకుంటావు, జాబ్ రాదు నీకు. కానీ దేవునిపై ఆధారపడి వెళ్తే నీకు సక్సెస్, దేవునిపై ఆధారపడి వెళ్తే నీకు విజయం. హల్లెలూయా. అన్ని విషయాలకి దేవుని సహాయం అడగాలి. నీకు నువ్వు ఏది చేయలేవు, నేను ఏది చేయలేను. ఈవెన్ నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి కూడా దేవునిపై ఆధారపడాలి. యేసయ్యా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసుకునే టైంకి నాకు డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, మైండ్లో పోరాటంగా ఉంది, నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి కూడా దేవుని సహాయం కావాలి. ఈ లోకంలో నువ్వు ఏ స్టెప్ తీసుకున్నా, నీ భవిష్యత్తు గురించి ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు దేవునిపై ఆధారపడాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఒక క్రొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, దేవునిపై ఆధారపడాలి, దేవుని సహాయం అడగాలి, దేవుని కృప కొరకు అడగాలి. లేదు నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నా దగ్గర డబ్బు ఉంది అనుకుంటూ నీ బలం పైన ఆధారపడుతూ ముందుకు వెళ్ళిపోయావంటే అది నీకు నష్టమే. దేవునిపై ఆధారపడకుండా మనుషులపై ఆధారపడుతూ, లేకపోతే నీ సామర్థ్యం పైన, నీ ఎబిలిటీస్ పైన ఆధారపడుతూ నువ్వు ఒక అడుగు ముందుకేసావంటే అది చాలా పెద్ద నష్టానికి నిన్ను గురి చేస్తుంది. తర్వాత 4వది చూడండి, కీర్తనలు 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. హల్లెలూయా. 4వది ఏంటంటే వాక్యాన్ని ప్రేమించాలండి. మనందరికీ దేవుడిచ్చిన విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే అది ఈ వాక్యము, ఈ బైబిల్ గ్రంథము, నీ చేతిలో ఉంచబడిన ఈ బైబిల్ గ్రంథము. చాలా దేశాల్లో ఈ బైబిల్ని నిషేధించారండి, వాక్యాన్ని వాళ్ళు చదవలేరు, వాళ్ళ ఫోనుల్లో కూడా వాక్యానికి సంబంధించిన యాప్స్ ఎక్కించుకోకూడదు, బైబిల్ ఈజ్ నాట్ అలౌడ్. కానీ దేవుడు మనందరికీ ఒక వెసులుబాటు ఇచ్చాడు. ఈ యొక్క దినాల్లో మన చేతుల్లో వాక్యం ఉంది, దీన్ని ఎంతగా చదవాలో అంతగా చదవండి. ప్రతిరోజు, ప్రతి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి. మీకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళకి సంతోషము, సమాధానం కలుగుతుంది. తర్వాత 5వదిగా చూడండి, యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. హల్లెలూయా. 5వది ఏంటంటే ధైర్యము కలిగి ఉండుట. ఎందుకు మనం కృంగిపోతామంటే దేవుని పైన నిరీక్షణ ఉండదు, దేవుని పైన నమ్మకం ఉండదు. కానీ దేవుడి బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, అయ్యో నాకు ఎన్ని పోరాటాలు వచ్చినా నా దేవుడు నాకు అద్భుతాన్ని చేస్తాడు, నా దేవుడు నా పరిస్థితులను మారుస్తాడు, నా దేవుడు నాకు అద్భుతం చేసే తీరుతాడు అని నువ్వు ధైర్యం కలిగి నీ నిరీక్షణ అంతా దేవుని పైన పెట్టినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. 6వదిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. విశ్వాసం ద్వారా సమాధానం. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద నీకు నమ్మకం ఉండాలి. ఎందుకు అస్తమాను కొంతమంది శాపవచనాలు పలుకుతూ ఉంటారు, తమ నోటితో తమని తాము శపించుకుంటూ ఉంటారు, తమని తాము నిందించుకుంటూ ఉంటారు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేను చచ్చిపోతే బాగుండు, ఇలాంటి మాటలు మన నోటి నుండి అస్సలు రాకూడదండి. ఎందుకు అనంటే మనకి ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు లేని వారు అలాగా బాధపడుతున్నారంటే ఒక అర్థం ఉంది. దేవుణ్ణి పెట్టుకుని నీవు ఆ మాటలు పలకకూడదు, నీ నోటిలో నెగటివ్ కన్ఫెషన్స్ చేయకూడదు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఈ శ్రమలు, వాళ్ళందరూ బాగున్నారు కదా అని చెప్పి నిన్ను నువ్వు నిందించుకుంటా, నీపై నువ్వు జాలి పడుకుంటా ఇలా మనం ఉండకూడదు.
ఎందుకంటే మనము మన దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మడం అండి, దేవునిపై నిరీక్షణ ఉంచడం. దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడని విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చివరిగా చూడండి 7వది 1 పేతురు 3:11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. హల్లెలూయా. సమాధానాన్ని ఏం చేయాలంట? వెదకి వెంటాడాలంట. ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే మీ అనుదిన ప్రార్థనలో, యేసయ్యా నాకు సమాధానాన్ని ఇవ్వండి, నువ్వు సమాధానకర్తవయ్యా, నాకు సమాధానాన్ని ఇవ్వండి, నాకు నెమ్మదినివ్వండి అని ప్రతి దినము నువ్వు దేవుని దగ్గర అడగాలి. సమాధానాన్ని వెతకాలి, సమాధానాన్ని వెతకి వెంటాడాలి. అప్పుడు నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. 7 విషయాలు చెప్పాను. ఎవరికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు చెప్పండి? మొట్టమొదటిగా ఎవరైతే తమ బాధలు, తమ విన్నపాలు దేవునికి తెలియజేస్తున్నారో, ఎవరైతే తమ ప్రేయర్ రిక్వెస్ట్, తమ ప్రార్థన అవసరతల్ని దేవునికి తెలియజేస్తున్నారో వారికి సమాధానం కలుగుతుంది. రెండవదిగా ఎవరికి సమాధానం కలుగుతుందంటే ఆత్మానుసారముగా నడుచుకునే వారికి సమాధానం కలుగుతుంది. ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీరీచ్ఛలను తిరస్కరించే వారికి సమాధానం కలుగుతుంది. మూడవదిగా దేవునిపై ఆనుకుని వారికి, అంటే అన్ని విషయాలకి దేవుని యొద్దకే వెళుతూ, దేవుని సంప్రదిస్తూ, దేవునిపై ఆధారపడే వారికి సమాధానం కలుగుతుంది. నాలుగవదిగా ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి సమాధానం కలుగుతుంది. ఐదవదిగా ధైర్యము కలిగి దేవుని పైన నిరీక్షణ కలిగి ఉన్న వారికి సమాధానం కలుగుతుంది. ఆరోదిగా విశ్వాసం కలిగిన వారికి, దేవుని ఎడల, దేవుని కార్యాల ఎడల విశ్వాసం కలిగిన వారికి సమాధానం కలుగుతుంది. చివరిగా 7వదిగా సమాధానాన్ని వెదకి వెంటాడే వారికి దేవుని సమాధానం కలుగుతుంది. 7 విషయాలు చెప్పాను. ఈ సమాధానాన్ని లోకం ఇవ్వలేదండి. ఈ సమాధానాన్ని, ఈ సంతోషాన్ని ఏ మనుషులు ఇవ్వలేరు. ఈ సమాధానాన్ని ఎవరు ఇవ్వగలరంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ సమాధానం నువ్వు ఎక్కడ డబ్బులు పెట్టి కొనలేవు, కానీ దేవుడు మాత్రమే ఈ సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వగలడు. నీ చుట్టూ శ్రమలు ఉండొచ్చు, అయ్యో నీ చుట్టూ పోరాటాలు ఉండొచ్చు, బయటకు రాలేనంత పోరాటాలు నీ చుట్టూ ఉండొచ్చు, కానీ దేవుడిచ్చే సమాధానం నీలో ఉందనుకోండి, ఎన్ని శ్రమలున్నా సంతోషంగా ఉంటావు, ఎన్ని బాధలున్నా సంతోషంగా ఉంటావు. అదే ఈ దేవుడిచ్చే సమాధానం లేకపోతే నీ దగ్గర ఎన్ని ఉన్నా నువ్వు సంతోషంగా ఉండలేవు, నువ్వు ఆనందంగా ఉండలేవు. ఈరోజు ఆ దేవుని సమాధానాన్ని ఆయన మీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మీ అందరికీ ఈ దినం, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మీ అందరికీ వాగ్దానం చేసేది ఏంటంటే, నా సమాధానాన్ని నీకు ఇస్తున్నాను, నా సంతోషాన్ని నీకు ఇస్తున్నాను. అయితే నేను ఏం చేయాలి ప్రభువా, ఈ సమాధానం పొందుకోవడానికి నేను ఏం చేయాలి ప్రభువా అని మీ మనసులో సందేహం ఉంటే ఏం చేయవసరం లేదండి. దేవుని పాదాలు పట్టుకుని మీ బాధంతటిని, మీ మనసులో ఉన్న వేదనంతటిని ఆయన పాదాల దగ్గర కుమ్మరించండి. చాలు, మీకు అన్నిటికీ మించిన దేవుని సమాధానం, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయానికి కావలిగా ఉంటుంది. హల్లెలూయా. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని యేసయ్యా తండ్రి, ఎంతోమంది అయ్యా దుఃఖంతో ఉన్నారయ్యా, ఎంతోమంది బాధతో ఉన్నారు తండ్రి. అయ్యా ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు అని అయ్యా వారి మనసులో కృంగిపోతున్నారయ్యా. ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతూ, బాధపడుతూ, మానసికంగా కృంగిపోతున్నారు తండ్రి. అయ్యా వారందరికీ నీ సమాధానం ఇవ్వమని అడుగుతున్నానయ్యా, వారందరికీ నీ నెమ్మదిని ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ దైవిక సమాధానం కలుగునుగాక, నీ దైవిక నెమ్మది కలుగునుగాక. నా దేవుడు నాకు అద్భుతం చేస్తాడన్న నిరీక్షణ కలుగునుగాక. నీ దైవికమైన శక్తి ప్రతి ఒక్క హృదయాన్ని తాకునుగాక, ఇప్పుడే తాకునుగాక, ఇప్పుడే ముట్టునుగాక. సమాధానం, దేవుని సమాధానం ఆవరించునుగాక. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవండి, బాధని తుడవండి, నెమ్మదినివ్వండి అయ్యా, సంతోషం ఇవ్వండి అయ్యా. నీ దైవికమైన సమాధానం
ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆవరించునుగాక, ఆవరించునుగాక. ప్రతి సాతాను కట్లు వెర్పిస్తూ బాధ పెడుతూ కృంగదీస్తున్న ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో విడిచిపెట్టి పోవునుగాక. ఇప్పుడే నీ సమాధానము సంతోషము కలుగునుగాక. ఆ విధంగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 8వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఫోర్ 0072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.